ఏమైందిరా నీకు? మబ్బుల్లో చందమామ, ఆ వెన్నెలో నువ్వు, నిన్ను చూస్తూ నేను. ఇదే నా ప్రేమ, నిన్నే అప్సరా. హాయ్. ఏంటి ఈ టైంలో ఇక్కడ? ఈరోజు ఫుల్ మూన్ డే కదా, నాకు చాలా ఇష్టం. చూడు ఎంత బాగుందో. అవును, అచ్చం నీలా. అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని. భోజనం చేశారా? లేదు, వండి పెడతారా? అంటే నీకు బాగున్నాడా? లేదు. కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా. అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా? అరే, చల్లని గాలి, వెచ్చని వెన్నెల, గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా. బాగుంది. సరే సాదిక్, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అప్సరా, నీతో మాట్లాడాలి. ప్లీజ్ సాదిక్, నాకు నిద్ర వస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని. ఓకే బాయ్, గుడ్ నైట్. అప్సరా, అసలు ఏంట్రా ఇది? దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా? అయినా దీనికి మార్నింగ్ వర్క్ ఏంటో. నీ పని బాగుంది. గుడ్ నైట్. ఏంట్రా ఎంత టిప్ టాప్ గా రెడీ? ఎక్కడికి వెళ్తున్నావు? మాకే తెలియదు ఎక్కడ, ఇంకా నీకేం చెప్తాం. ఒరే, నీ షర్ట్ మీద మరకేంట్రా? మరక? ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశాను రా. జోక్? ఈ టైంలో మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా, ఏంటి హడావుడి? బామా, బామ లేకండి. బామ ఏమైంది? బామ గట్టి తగిలినట్టుంది. అయ్యో బామా, సారీ బామా. మెల్లగా కూర్చోండి. బామా, దెబ్బలు తగిలినట్టున్నాయి గట్టిగా. పర్వాలేదు బాబు, జీవితంలో ఇటువంటి దెబ్బలు చాలా తగిలినాయి. నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరా బామా? బాబు, చిన్నప్పుడు అన్నం తినడానికి ఏడ్చేవాడు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఏడుస్తున్నాడు. హలో, కుటుంబాలతో బతకాల్సిన వీళ్ళు ఇలా బతుకుతున్నారు బాబు. ప్రోత్సాహం కరువై, నిరుత్సాహం చేరువై, జీవితం బరువైనప్పుడు ఆకలి అని బాధను చంపుకోవడానికి ఇలా మారిపోతున్నారు. శాంతమ్మ, బామ్మని తీసుకెళ్ళు. అమ్మా, ఒక్క నిమిషం, ఇది ఉంచండి. చల్లగా ఉండు బాబు. ఆశ్రమ్కి హెల్ప్ లైన్ నంబర్ ఉందని ఎంతమందికి తెలుసు? తెలిసినా ఎంతమంది వాడుతున్నారు? అయినా బాబు, ఒక కాలుకి ఖర్చు ఎంత అవుతుంది? చిన్న వయసులోనే నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు సాది.